జై శ్రీమన్నారాయణ. అంతర్జాల సభా సరస్వతికి నమస్సుమాంజలి. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రతి నెల నిర్వహిస్తున్న నెల వెన్నెల సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమానికి అంతర్జాల ప్రేక్షకులందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈ నెల 54వ కార్యక్రమంలో భాగంగా మాతృభాష ఆరాధనకు మార్గాలు అనే అంశం మీద మన కార్యక్రమం ఉంటుంది. అందరికీ ముందుగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల అంటే ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవడం అన్న విషయం జగమెరిగిన సత్యం. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. ఈ నెల అంశానికి వక్త ఎవరు అన్నదాని గురించి చెప్పడానికి ముందర అసలు భాష మనిషికి అవసరమా? అవును, అవసరం. భావ వ్యక్తీకరణకి, తన ఆలోచనలను, అభిప్రాయాలను మరొకరితో పంచుకోవడానికి భాష అనే సాధనం తప్పకుండా అవసరం. మరి మాతృభాష దినోత్సవం అని జరుపుకోవడం అవసరమా? ఖచ్చితంగా అవసరం. అందున మన తెలుగు వాళ్ళకి చాలా అవసరం. ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరికోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అని చాలా వాడిగా, వేడిగా, తీవ్రంగా ఆంధ్రుల గురించి విమర్శించాడు కాళోజీ. ఈ తీవ్రమైన పదజాలాన్ని వాడుతూ మన తెలుగు వాళ్ళని ఎందుకు మేల్కొల్పాల్సి వచ్చింది, ఎందుకు మనల్లో చైతన్యాన్ని నింపాల్సి వచ్చింది కాళోజీకి అని తెలుగు వాళ్ళందరూ కూడా తమ హృదయాల మీద ఒక్కసారి చేయి పెట్టుకుని మనల్ని మనమే అడిగితే మనకొచ్చే సమాధానం అందరికీ తెలుసు. పొరిగింటి పుల్లకూర రుచి అన్నది మన తెలుగు వాళ్ళకి నరనరాన జీర్ణించుకుపోయిన విషయం. దాదాపుగా తెలుగు మరుగుకెళ్ళిపోతోందేమో. తెలుగుదనం లేని తెలుగును మాట్లాడుతున్నాం ప్రస్తుత కాలంలో. ఒక వాక్యాన్ని అన్య భాష పదజాలం లేకుండా తెలుగుని మాట్లాడుతున్నామా ప్రశ్నించుకోవాలి. కాబట్టి తెలుగు వాళ్ళు తప్పకుండా మాతృభాష ఆరాధనకు మార్గాలేమిటో వెతుకుదామా? మాతృభాష ప్రాణంతో సమానంగా చూసుకోవాలి. ప్రాణం లేకుండా మనం ఉన్నామా? అలాగే భాష లేకుండా కూడా మనం లేం. ఒక భాష ఆ జాతికి సంబంధించిన మనుగడను, ఉనికిని చాటుతుంది. మరి మనదైన చరిత్ర, మనదైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ భాష లేనిదే ఏవి నిలబడవు. తెలుగు జాతి అన్నది ఒకటి ఉంది, తెలుగు భాష అన్నది ఒకటి ఉంది అని భవిష్యత్తులో మనం చరిత్రలో చదువుకోవడం లాంటి దారుణమైన, దుర్భరమైన స్థితికి రాకూడదని ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మనం అందరం కోరుకుంటూ ఇక కార్యక్రమంలోకి వెళదాం. మాతృభాష ఆరాధనకు మార్గాలు అనే అంశం మీద మనకి ప్రసంగిస్తున్న వారు శ్రీ భాగవతుల కుటుంబరావు గారు. వీరి గురించిన చిరు పరిచయం. కుటుంబరావు గారు 1955 నవరాత్రుల్లో పుట్టారు. నాట్యానికి పుట్టినుళ్ళైన కూచిపూడి అగ్రహారంలో జన్మించారు. వీరిది కూచిపూడి కళాకారుల వంశం. వీరి తండ్రి గారు సుప్రసిద్ధ నాట్యాచారులు, కీర్తిశేషులు భాగవతుల రామకోటయ్య గారు. వీరి విద్యార్హతలు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంకామ్ పట్టా పొందారు. తమిళనాడు ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ ఎంఎస్సిలో పట్టా పొందారు. పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ డిస్ప్యూట్ రిజల్యూషన్ అన్న కోర్స్ చేశారు. వీరు వృత్తిరీత్యా అధ్యాపకులు. విజయనగరం కాలేజ్ ఆఫ్ కామర్స్
కళాశాలలో వర్తక విభాగానికి సంబంధించి లెక్చరర్గా చేసి ఆ తర్వాత ప్రిన్సిపాల్గా చేశారు. 34 సంవత్సరాల అపారమైన అనుభవం వీరిది. ప్రవృత్తి రీత్యా వీరికి కూచిపూడి నాట్యంలో ప్రవేశం ఉంది. కూచిపూడి యక్షగానాల్లో ప్రముఖ పాత్రలు వీరు ధరించారు. నాటక రచన, దర్శకత్వం, నటన వీరి ప్రవృత్తులు. ఈ అనేక వేదికల మీద వీరి నాటకాలు ప్రదర్శితం అయ్యాయి. అలాగే దూరదర్శన్, యూట్యూబ్ ఛానల్స్ లో నేటికి కూడా వీరి కార్యక్రమాలు వస్తుంటాయి. నృత్య నాటికల రచన, నిర్వహణ వీరు చేస్తుంటారు. ఈ భారత కుటుంబ వారికి మాతృభాష మీద మమకారం, మక్కువ మరింత ఎక్కువ. వీరు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాధ్యమంలోనే చదివారు. తెలుగులో రచనలు ఆయన అభిరుచిగా చేశారు. కథలు, నాటికలు అనేకం రాశారు. వీరికి సాహిత్యాభిమానం కూడా మెండు. పాటలు, నృత్య గేయ రూపకాల రచనలు చేశారు. తెలుగు అకాడమీ వారి ప్రచురణలో ఇంటర్మీడియట్, బీకామ్ పాఠ్య పుస్తకాలకు సంబంధించిన రచనలో వీరి సేవలు అనన్య సామాన్యం. ఇంకా ఆడియో క్యాసెట్ల రూపకల్పన, వ్యాఖ్యానం వీరి సొత్తు. వీరి చేతుల మీదుగా సంస్థల స్థాపన కూడా జరిగింది. కీర్తి కళానికేతన్ 1985లో వీరు స్థాపించారు. కళా సంస్కృతి భాషాభివృద్ధి సంస్థ, దీని ద్వారా ఎన్నో కార్యక్రమాల్ని ప్రదర్శించారు. విద్యా కళా నివేదిక అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో తెలుగు వీడియోల రూపకల్పన, ప్రసారం చేస్తున్నారు. అర్చక కళా విద్యాలయ స్థాపన చేశారు. అంటే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ స్పీకింగ్ అన్న దాని మీద సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. విషన్ సెంటర్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించిన ఒక సంస్థ కూడా వీరి ద్వారా నడుస్తోంది. ఇక వీరి ఆశయం తెలుగు భాష, కళలు, సంస్కృతులు మాధ్యమంగా సమాజాన్ని వికసింపజేయాలి, సమాజాన్ని ఉన్నతమైన అభివృద్ధి మార్గాన నడిపించాలి అన్న గొప్ప ఆశయం వీరికి ఉన్నది. వీరి ఆశయం నెరవేరాలని, నెరవేరుతుందని ఆశిస్తూ, కోరుకుంటూ ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈనాడు మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించుంటున్న కార్యక్రమం కాబట్టి ముందుగా వీరి ప్రసంగం ఉంటుంది. ఆ తరువాత శ్రీమతి నిడమర్తి వసుంధరాదేవి గారి పాటలు వింటారు. తేట తెలుగు భాషకు సంబంధించిన పాటలు, ఆవిడ గళం నుంచి జాలువారిన చక్కటి పాటలు విందాం. వారి గురించిన చిరు పరిచయం చేసుకుందాం. శ్రీమతి నిడమర్తి వసుంధరాదేవి గారి చిరు పరిచయం. వసుంధర గారు చెన్నైలో ఉన్న మనందరికీ సుపరిచితురాలు. వీరు గాయని. లలిత గీతాలు, ప్రైవేట్ గీతాలు, భక్తి గీతాలకి అనేక గీతాలకు సంబంధించిన సంగీత బాణీలు వీరు కూర్చటం చిన్న వయసు నుండే వీరికి అలవాటుగా వస్తుంది అని అన్నారు. తెలుగు భాష అన్నా, తెలుగు సంప్రదాయాలన్నా వీరికి మక్కువ ఎక్కువ. తెలుగు తల్లి సేవలో వీలైనంత వరకు నా వంతు సహకారం అందించాలనేది నా ధ్యేయం అని అంటారు వసుంధర గారు. వీరు పుట్టుక, పెరగటం, చదువు అంతా కూడా విజయవాడలోనే జరిగింది. 97లో వివాహం అనంతరం చెన్నైకి వచ్చారు. దాదాపు 10-15 సంవత్సరాల నుండి చెన్నైలో ఉన్న తెలుగు సంఘాల్లో సభ్యత్వం, సత్సంబంధాలు ఎక్కువగా కలిగి ఉన్నవారు. చాలా సందర్భాల్లో తెలుగు పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించటం కూడా వీరు చేస్తుంటారు. ఈనాటి మన నెల నెల వెన్నెల కార్యక్రమంలోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. అందరికీ మాతృభాష ఆరాధనోత్సవ శుభాకాంక్షలు. ఇందులో ఆరాధన అనే పదాన్ని నేను నా ఇష్టం కొద్దీ చేర్చడం జరిగింది. ఎందుకంటే నా మాతృభాష అయిన తెలుగు పట్ల నాకు అంతటి ఆరాధనాభావం ఉంది కాబట్టి. అయితే మాతృభాష పట్ల, మాతృభాష యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడాలంటే నాకు ఏమనిపించిందంటే నా స్వానుభవం చెప్తే, వ్యక్తీకరిస్తే సరిపోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నా స్వానుభవం ద్వారానే నేను మాతృభాష యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రత్యక్షంగానూ లేదా అంతర్లీనంగానూ ఉన్న విషయాల్ని మీ ముందర ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే
ఇది చెప్పబోయే ముందర నేను చెప్పదలుచుకున్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను తెలుగు భాషలో పట్టభద్రుని కాదు. అంటే తెలుగు ఎంఏ చేయటమో లేకపోతే ఏదైనా భాషా ప్రవీణ ఇలాంటివి చదివిన వాడిని కాదు. అయితే మరి అయినప్పటికీ కూడా నాకు ఈ తెలుగు భాష పట్ల అభిరుచి, ప్రవేశం, కొంతవరకు కొన్ని దీనిలో కృషి చేయడము ఇలాంటివి జరిగింది. అయితే దీనికి గల కారణాన్ని నా స్వానుభవం ద్వారానే నేను వ్యక్తపరుస్తాను. అయితే దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే కుటుంబ నేపథ్యం. కుటుంబ నేపథ్యము అంటే మాది కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం. ఏదైతే కళలకి కాణాచేయన, ఏదైతే ఆంధ్రదేశంలో నాట్యానికి ప్రసిద్ధి అయిన కూచిపూడి గ్రామానికి చెందిన ఒక కళాకారుల వంశానికి చెందిన వాడిని నేను. భాగవతుల ఇంటి పేరు. కాబట్టి మాకు వంశపారంపర్యంగా నాట్యము లేదా కళల పట్ల అభిరుచి, అందులో విద్య, అదేవిధంగా తెలుగు భాష, సాహిత్యము, సంస్కృతి ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లోని ఒక ఇంటి విద్యలాగానే వస్తూ వచ్చింది. మా తండ్రి గారైన కీర్తిశేషులు భాగవతుల రామకోటయ్య గారు సుప్రసిద్ధ నాట్యాచార్యులు. ఆయన సుమారుగా 1956 సంవత్సరంలో హైదరాబాద్కు వచ్చి ఆయన కూచిపూడి నాట్య శిక్షణాలయాన్ని ఇక్కడ ప్రారంభించారు. అప్పటికి ఇక్కడ హైదరాబాద్లో ఈయన కూచిపూడి నాట్యం అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయనే మొట్టమొదటి నాట్యాచార్యులు, కూచిపూడి నాట్యాన్ని ఇక్కడ ప్రచారం చేసిన వారు. అయితే ఆయన సంగీత నాటక అకాడమీ కులపతిగా కూడా వారు వ్యవహరించేవారు. అయితే ఇక్కడ నాట్యాలయాన్ని నెలకొల్పి ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఎంతో మంది వారిలో సుప్రసిద్ధులయ్యారు. నేను కూడా నేర్చుకున్నాను నాట్యం చిన్నప్పుడు. అయితే ఈ విధంగా నాట్యానికి అనుబంధమైన సంగీతము, సాహిత్యము, తెలుగు భాష ఇదంతా వీటన్నిటితో కూడా కొంచెము పరిచయం అది ఉండటం అనేది జరిగింది. ఈ విధంగా నాకు తెలుగు భాష మీద అంత మక్కువ కలిగింది. అయితే ఒక విషయం ఇక్కడ ఏమిటంటే, అందరూ కళాకారుల వంశానికి చెందిన వారు మాత్రమే తెలుగు భాషలో ప్రావీణ్యత కానీ లేకపోతే ప్రవేశం కానీ అభిరుచి కానీ ఉంటుందని అనడానికి వీల్లేదు. అటువంటి కుటుంబ నేపథ్యం లేని వారు కూడా ఎందరో లబ్ధప్రతిష్ఠులైనారు తెలుగు భాషలో, సాహిత్యంలో, తర్వాత కళారంగాల్లో కూడా. కానీ వారందరూ కూడా ఏదో ఒక సందర్భంలో తెలుగు భాష యొక్క వాతావరణానికి వారు పరిచయం కాబడ్డారు. మనం దీన్ని ఏమిటంటామంటే, ఇంగ్లీష్లో దీన్ని ఎక్స్పోజ్ అయ్యారు, ఆ సర్కమ్స్టాన్సెస్ కి ఎక్స్పోజ్ అయ్యారని మనం అంటూ ఉంటాం. అయితే ఆ వాతావరణానికి వారు పరిచయం అయిన కారణంగా చాలా మందిలో అభిరుచి కలుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, తెలుగు భాషని మనం ఆరాధించాలన్నా, దాని ప్రాముఖ్యతని ఇంకా ఇంకా మనం పెంపు చేయాలన్నా కూడా అందరూ కూడా వారి వారి పిల్లల్ని ఈ రకమైన తెలుగు భాష, సంస్కృతి, దీనికి సంబంధించిన వాతావరణానికి వారిని పరిచయం చేస్తూ ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం అని నా ఉద్దేశం. ఇది నా కుటుంబ నేపథ్యం. తర్వాత రెండో విషయం ఏమిటంటే పాఠశాల. నేను చిన్నప్పుడు తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను ఇక్కడ. అలాగే నా ఇంటర్మీడియట్ వరకు తెలుగు మాధ్యమంలోనే నేను చదువుకున్నాను. ఇది ఒకటైతే తెలుగు మాధ్యమంలో అందరూ చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చాలా తక్కువైంది కూడా. దాని గురించి తర్వాత మాట్లాడతాను. తెలుగు మాధ్యమములో అంటే దాని మాతృభాషలో యొక్క విద్యాబోధన యొక్క ప్రాముఖ్యత గురించి తర్వాత మీతో ముచ్చటిస్తాను. ఇప్పుడు ఏమిటంటే, ఎక్కడైతే మా దానిలో తెలుగు ఒక ద్వితీయ భాషగా, సెకండ్ లాంగ్వేజ్ గా ఉన్నదో, చిన్నప్పటి నుంచి నాకు దాదాపుగా గ్రాడ్యుయేషన్ వరకు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ కూడా ఏమిటంటే ఎన్నో పద్యభాగాలు, గద్యభాగాల్లో కొంత పద్యభాగాలు, ఇలాంటివన్నిటి మీద చాలా ఆసక్తి ఉండేది. తెలుగు ఉపాధ్యాయులు కూడా ఇలా అభిరుచిని పెంచడానికి కొంతవరకు కారకులు. నాకు ఇంటి దగ్గర నేపథ్యంతో పాటు ఇప్పుడు స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులు కూడా ఆ రకమైన అభిరుచిని వారు పెంపొందించేసేవారు. ఇప్పుడు కూడా అందరూ కూడా తెలుగు సెకండ్ లాంగ్వేజ్ కింద అందరూ తీసుకోవటం పిల్లలు, అదేవిధంగా టీచర్లు కూడా, తెలుగు ఉపాధ్యాయులు కూడా వాళ్ళు ఆ అభిరుచిని కలగజేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాను నేను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నేను తెలుగులో ఉన్న పద్య భాగాలన్నింటినీ కంఠత పట్టేవాడిని.
కంటతా పట్టడంతో పాటు దాన్ని ఏం చేసేవాడిని అంటే క్లాస్లో మన ఉపాధ్యాయుడు రాని సమయంలో మధ్య మధ్యలో క్లాస్లో ఎప్పుడైనా ఖాళీగా అందరూ పిల్లలు స్టూడెంట్స్ అన్ని ఉన్న సమయంలో వాటిని పైకి ఒక భావయుక్తంగా ఒకప్పుడు రాగయుక్తంగా దాన్ని చెప్తూ ఉండేవాడిని. అంతేకాకుండా స్టార్ పద్యాలను ఉండేవి, అవి మాత్రమే వాటి ప్రతిపదార్థ తాత్పర్యాలు మాత్రమే వచ్చేది పరీక్షల్లో. కానీ నేను మొత్తం అన్ని చదివేవాడిని, అన్ని కంటతా పట్టేవాడిని, మొత్తం పద్యభాగంలో ఉన్న విషయాలన్నీ కూడా. ఎన్నో ఇప్పటికీ కూడా నాకు ఊరికి అలా అలవోకగా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏమిటంటే ఎన్నో ఇప్పుడు ఈ మధ్యన మన సంక్రాంతి రాగానే వచ్చినప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఏదో ఒక చిన్న గేయ వంటి ఒక ప్రక్రియలో, ఈ కోటి పందెములు ఏమి పల్కెడి నయా ఆంధ్రజాతీయ శౌర్యాభిలిప్స, ఈ రంగవల్లికలు ఏమి పల్కెడి నయా తెలుగునారీ కళాధీన బుద్ధి, ఈ గంగిరెద్దువాండ్రు ఏమి పల్కెడి నయా మరుగువడ్డ తెనుంగు మాట తేట. ఇలా మేము చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నది. ఈ సంక్రాంతి మధ్య వచ్చినప్పుడు అది నాకు గుర్తొచ్చింది. కానీ ఇటు వచ్చి చిన్నప్పుడు కంటతా పెట్టిన కారణంగా అది ఎవరు అది రాసింది అన్న విషయం కూడా నేను మర్చిపోయాను చాలా వాటికి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోలే. ఇవి నోటికి ఏవైతే వచ్చి నేను చెప్తూ ఉండేవాడినో అది మాత్రమే తెలిసేది. అయితే ఏమిటంటే తర్వాత ఈ మధ్యనే నేను ఇంటర్నెట్లో దాన్ని బ్రౌజ్ చేసినా కూడా ఎక్కడ నాకు దొరకలే. దువ్వూరి రామిరెడ్డి గారని నాకు ఊరికే చూచాయిగా తెలుసు దాని రచన చేసింది. కానీ అవునా కాదా అన్నది నాకు ఇప్పటికీ లేదు. కానీ అవన్నీ కూడా కంటతా పట్టాయి. అదే విధంగా తెలుగులో గ్రాంధిక భాషలో ఉన్న పద్య భాగాలు కూడా చాలా రంజుగాను పసందుగాను ఉండేవి. ఇప్పటికీ గుర్తు నాకు కొన్ని. అందులో అనవిని వ్రేటు వడ్డయురగంగనవలి నేయివో ఎభగ్గనదరికొనియున్న భీషణ హుతాశన కీల ఎనంగలేచి హెచ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్రపంగ సంజనిత నవీన కాంతులు వెదదల్లగా గద్గద కిన్న కంటియై ఏమేమీ కలహాచరుండతటికై ఏతించి ఇట్టాడెనా ఆ మాటలు చెవియొగ్గి తా వినియన ఆ గోపికా వల్లపుండు ఏమీ మాడెను రుక్మిణీ సతియు నీ వింకేటికెన్ దాచదే నీ మోము మాటము మాని నీరజముఖి నిక్కంబెరిగింపవే. ఇది పారిజాతాపహరణంలో ఎప్పుడైతే నారదుడు ఈ స్వర్గం నుంచి తీసుకొచ్చిన పారిజాత పుష్పాన్ని కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు రుక్మిణీదేవికి ఇచ్చాడన్న విషయాన్ని తన చెలికత్తె ద్వారా విని తన చెలికత్తెతో సత్యభామ యొక్క పద్యాన్ని ఈ రకంగా, ఇది ఎంత భావయుక్తంగానూ ఏదో రసస్పందనతోనూ ఉంటుంది. ఆ రసస్పందన అసలు దానిలో మునిగిన వాళ్ళకే తెలుస్తుంది. దానిలో ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళకి దాని గురించి అసలు ఏం తెలుస్తుంది? ఏదైనా వంటకం యొక్క రుచి తింటేనే తెలుస్తుంది. అది ఊరికే దాని గురించి విన్నా లేకపోతే చూడకపోయినా పోనీ చూసినా మాత్రం ఏం తెలుస్తుంది? అలాగే పిల్లలందరికీ కూడా ఏదో ఒక పద్ధతిలో మనము ఏం చేయాలంటే వాళ్ళకి చిన్న చిన్న మంచి పద్యాల్ని కంటతా పెట్టేటట్టు చూడాలి. అది చాలా నిజానికి తెలుగు భాషలో ఉన్న పద్యాల్ని పిల్లలు కనుక అలా కంఠస్థం చేస్తే ఎన్నో రకాలైన దానికి ప్రయోజనాలుంటాయి. మనకి ఇప్పుడు ఎవడో బ్రిటిష్ వాడి ఇది వరకు వదిలి వెళ్లిన అదే వాటిని పట్టుకుని ఏదో జానీ జానీ వాటిపప్ప లేకపోతే ఇంకోటి బాబా బ్లాక్ షిప్ ఇట్లా అంటూ అర్థం పర్థం లేని వాటిని ఇంకా పిల్లలకి రుద్దుతూ ఇప్పటికి కూడా ఆ వ్యామోహంతో వాళ్ళు ఏదో చదువుతుంటే ఏదో పొంగిపోతూ ఇలాంటివన్నీ ఉన్న ఈ పరిస్థితుల్లో నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఈ పద్యాన్ని చెప్పి చూడండి వాళ్ళకి, పిల్లలకి ఇలాంటి పద్యాలు గద్య భాగాలు ఏవో. ఇది ఎవ్వని చే జనించు జగము జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాది మచ్చ లైండెవ్వడు సర్వము తానయ్యున్నవాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇలా ఏదో చెప్పండి పిల్లలకి. అలా చెప్పిస్తే ఏమవుతుందంటే నిజానికి ఇవన్నీ కూడా ఉచ్చారణ కూడా చాలా స్వచ్ఛమవుతుంది, వాక్శుద్ధి కలుగుతుంది ఇలాంటి వాటి వల్ల. ఎన్నో మనకి ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. దానిలో ఏమిటంటే వీటి వల్ల ఇలా తెలుగు భాషని సక్రమంగా చక్కగా ఉచ్చరించినందువల్ల మనలో ఉన్న ఎన్నో రకాలైన నాడులు వివిధ పద్ధతుల్లో
అది ఒక రకమైన ప్రకోపనాలకు లోనై ఒక వైబ్రేషన్స్ తో మొత్తం అంతా కూడా శారీరక మానసిక శుద్ధి కూడా ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. అసలు తెలుగు వర్ణమాలలో ఉన్న విషయాన్ని చాలా మంది ఈ మధ్య కాలంలోనే పరిశోధన చేసి చెప్తున్న విషయాలు. ఆ అక్షరాల్లోనే అంత ఉంది. అక్షరం నుంచి అనంతానికి అన్నట్లు అక్షరం నుంచి మనము దాన్ని చిన్న చిన్న మంత్రాల ద్వారా, పద్యాల ద్వారా, ఇలా వచనం ద్వారా, మంచి వచనం ద్వారా, ఇలాంటి ద్వారా మనం ఎన్నో పిల్లలకి మనం నేర్పించవచ్చు. సరే, అది ఒక విషయం. కాబట్టి స్కూల్ నుంచి నేనేమిటంటే నాటకాల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. చాలా నాటకాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటూ ఉండేది. నాటకాల్లో పార్టిసిపేట్ చేసేవాడిని. నాటకాలు అనేసరికి ఏమవుతుందంటే ఉచ్చారణ, ఒక క్యారెక్టర్ని గురించి తెలుసుకోవటం, అది పాత్ర స్వభావాన్ని తెలుసుకోవటం, వాటి ఉచ్చారణ, ఇది తర్వాత అభినయము, ఇలాంటివన్నిటి వల్ల కూడా మనలో ఉన్న భాష యొక్క వ్యక్తీకరణ, ఇదంతా కూడా దానిలో ఉన్న భావము, భాష, వ్యక్తీకరణ, ఈ మూడు కూడా ఇటువంటి సాహిత్య ప్రక్రియల ద్వారా, నాట్యము, సంగీతం వంటి ప్రక్రియల ద్వారా చాలా మనిషికి సర్వతోముఖాభివృద్ధి అంటారు, అలాంటిది జరిగే అవకాశం ఉంది. మేము తర్వాత ఆ నాటకాల్లో చేసినప్పుడు ఆ నాటకాల్లో ఎన్నింటినో పార్టిసిపేట్ చేశాము. ఒక దానిలో చిన్నప్పుడు నేను డిగ్రీలో నేటి విద్యార్థులు అనే ఒక నాటకాన్ని ఇంటర్ కాలేజియేట్ అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో వాళ్ళు అందులో ప్రదర్శిస్తే నాకు ప్రైజ్ కూడా వచ్చింది. ఉత్తమ నటుడుగా ప్రైజ్ వచ్చింది. దాన్ని ఎన్టీ రామారావు గారి నుంచి నేను ఆ ప్రైజ్ని అందుకోవడం జరిగింది. ఎంతో సంతోషించాను ఆ రోజు. అయితే ఇలాంటివన్నీ కూడా ఏదో ఉదాహరణకి ఏదో నాటకం ఉంది. నాటకంలో కూడా వివిధ పాత్రలు, అలాగే మాండలికాల వల్ల కూడా మనకి ఒక రకమైన సంతోషము, ఉత్సాహము, తర్వాత ఇంకొకటి ఏమిటంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస, అందులో ఉన్న పదాల యొక్క అర్థం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఇలా ఉండేది. ఏదో ఉదాహరణకి ఏమిటంటే చైర్మన్, ఒక రాజీనామా అనే నాటకంలో చైర్మన్ అనే పాత్ర వేస్తూ నేను మాండలికంలో చేసేవాడిని, చాలా ప్రముఖమైన పాత్ర అందులో. అయితే యాందయ్య చెప్పేదే ఊళ్ళోడు ఓడొక్కని డాక్టరు, ఈయన డాక్టర్ వచ్చి మంది ఇచ్చాడు, తగ్గిపోయింది అనుకో, అందుకాదు అది బుద్ధికి చెప్తా, కాంపౌండర్ గా ఉన్నా నీ డాక్టర్ చేసినా కదంటయ్య, ఆ మాత్రం విశ్వాసం చూపించద్దు. ఇప్పుడు ఈ స్కూల్ నాది కంత, ఈడ పెత్తనం అంతా నాదే కంత, ఈడ ఆడు కొడుకుని ఏటేటా తప్పితానయ్యా, ఎవడేడికి దిక్కు, ఎందుకంటే ఏం మాట్లాడవా అని. అయితే ఏమిటంటే ఈ మాండలికము, అసలు మన భాష, తెలుగు భాషకు ఉన్న గొప్పతనం ఏమిటంటే భారతీయ భాషలకే ఉంది, తెలుగు భాషకి ఇంకా ఎక్కువ ఉంది. ఎలాగైతే ఒక స్వచ్ఛమైన నీటి బిందువు, తెలుపు రంగులో ఉన్న, అంటే ఒక నీటి బిందువు దీని ద్వారా పరావర్తనం చెంది సప్తవర్ణాలు ఇంద్రధనస్సు ఏర్పడుతుందో, కాంతి పుంజం ద్వారా పరావర్తనం చెంది ఇంద్రధనస్సు లాంటి సప్తవర్ణాలు ఏర్పడతాయో, అలాగే ఒకే తెలుగు భాష వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన మాండలికాలతో భాషలుతోంది. అది ఎంత అత్యద్భుతంగా ఉంది. ఒక్కొక్క మాండలికంలో ఒక్కొక్క రకమైన అందం ఉంటుంది. అవన్నీ కూడా పిల్లలకి అది ఎలాగంటే మనం మామూలుగా చెప్తే ఉండదు. ఇలాంటి మాండలికాల ద్వారా చేస్తుంటే వాళ్ళకి సరదాగా అనిపించి వాళ్ళకి నేర్చుకోవటం ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఏదైతే ప్రాముఖ్యత చెప్తున్నానో అది రేపటి మన జనరేషన్ని మనం ఎలా తెలుగు భాష వైపు మనము వారి దృష్టిని అటువైపు మళ్లించాలి, వాళ్ళకి అందులో ఆసక్తి కలగజేయాలి అన్నదే నా ప్రముఖమైన ఉద్దేశం ఇలా చెప్పడంలో కూడా. ఎందుకంటే నేను స్వయంగా ఒక ఉపాధ్యాయుడిని కాబట్టి నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఈ తర్వాత నేను బీకామ్ అయిపోయిన తర్వాత నేను ఎంకామ్ చదువుతూ, ఇక్కడ నిజాం కాలేజీలో ఎంకామ్ చదువుతూ, అది ఈవినింగ్ కాలేజ్ అప్పట్లో, అది నేను ఆల్ ఇండియా రేడియోలో యువవాణి సెక్షన్లో క్యాజువల్ ఆర్టిస్ట్గా, అనౌన్సర్గా, ప్రొడక్షన్ అసిస్టెంట్గా నేను వర్క్ చేసేవాడిని. అక్కడ తెలుగు ప్రోగ్రామ్స్కి అక్కడ కూడా ఎన్నో రకాలైన ఎంతో అనుభవాన్ని గడించడం జరిగింది. వివిధ ప్రోగ్రామ్స్, అవి వివిధ కార్యక్రమాలు ఎలా ఉంటాయి, వాటి రూపకల్పన ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా కార్యక్రమాలు రూపొందించాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా, ఎలా వ్యాఖ్యానం ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఎంత మేరకు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా దానిలో నేర్చుకోవడం జరిగింది. అయితే నేనేం చేశానంటే ఆ తర్వాత ఎంకామ్ అయిపోయిన తర్వాత కాలేజీలో లెక్చరర్గా చేరిన తర్వాత మొదట్లో కొన్ని సంవత్సరాల పాటు, ఇంకా తర్వాత వేరే పనుల వల్ల మానేశాను. అంటే అక్కడ ఉన్న వేరే డ్యూటీస్ వల్ల దాన్ని మానేశాను. కానీ మొదటి 3-4 సంవత్సరాల వరకు డిగ్రీ పిల్లల్ని
యువవాణి సెక్షన్కి, కార్మికుల కార్యక్రమం సెక్షన్కి తీసుకెళ్లి వాళ్ళ చేత ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసేవాడిని. అలా చేసిన వాళ్లలో చాలా మందికి తెలుగు భాష మీద అభిమానం ఏర్పడి చాలా మంది మంచి తెలుగు జర్నలిస్టులు అయ్యారు. కొందరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఏమిటంటే మనము ఈ కేవలం ఎంతసేపటికి మనము ఏదో ఒక యాంత్రికంగా పిల్లలకి విద్య నేర్పినట్లు, లేకపోతే మీరు కోతులకి సర్కస్ లో సైకిల్ తొక్కటం నేర్పినట్లు, అలాంటి ఆ పద్ధతుల్లో గుడ్డిగా ఎంతసేపటికి మొత్తం సబ్జెక్ట్స్ అన్ని పక్కన పెట్టి మ్యాథమెటిక్స్, సైన్స్ ఇలాంటివి మాత్రమే చెప్తూ వీళ్ళని ఇంకా ఎంసెట్ లేకపోతే ఐఐటీలో మాత్రమే విద్యని ఆ పద్ధతిలో పిల్లల్ని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళని నరకయాతనలకు గురి చేసి చివరికి చాలా మంది దాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. మరి ఏమిటిదంతా? మరి ఇదివరకు ఎవరైనా చేసుకున్నారా? ఇదివరకు రోజుల్లో ఇలాంటివి ఏమైనా ఉండేవా? మీకు దీనిలో ఈ పాఠశాలల్లో చెప్పేవాళ్ళు ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్స్ తీసుకుంటే వాళ్ళు వీధి పల్లెల్లో చదువుకున్నారు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నారు, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే సర్వతోముఖాభివృద్ధికి భాష అవసరం. భాష ద్వారా భావం మనకు వస్తుంది. ఎన్నో విషయాలు అందులో మన మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు భాషలో ఉంటాయి. ముఖ్యంగా తెలుగులో ఈ తెలుగు భాష అందులో ఉన్న సాహిత్యము ఎంత గొప్పదంటే, ఎంత విస్తృతమైందంటే అందులో లేదంటే ఏమీ లేదు. ఇలాంటి వాటికి పిల్లల్ని, విద్యార్థుల్ని వాటిని ఈ వాతావరణాన్ని వాళ్ళకి కల్పించడం కూడా చాలా ముఖ్యమని నా ఉద్దేశం. తర్వాత ఇది కాక ఇదంతా అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఏమిటంటే కామర్స్ లెక్చరర్గా నేను దాదాపుగా అన్నీ కలుపుకుంటే ఒక 36 సంవత్సరాల పాటు నేను పిల్లలకి పాఠాలు చెప్పాను. ఇక్కడ ముఖ్యమైన విషయం ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఒకటి ఉంది. అదేమిటంటే అది గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్. అందులో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈక్వల్గా ఉండేవి. బీకామ్ 3 సెక్షన్లు అంటే 3 సెక్షన్లు తెలుగు, 3 సెక్షన్లు ఇంగ్లీష్. సెక్షన్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ అలా మొత్తం ఉండేవి. తెలుగు మీడియంకి ప్రతి లెక్చరర్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 బోధించాల్సిన అవసరం వచ్చేది. ఇక్కడ వస్తుంది మాతృభాషలో విద్యాబోధన యొక్క ప్రాముఖ్యత. ఇది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం. ఎందుకనంటే నేను తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియంలోను రెండిట్లో కూడా ఈ 36 సంవత్సరాల పాటు నేను బోధించాను పిల్లలకి. మరి ఇలాంటప్పుడు ఏమిటి మన అబ్జర్వేషన్స్? తెలుగు మీడియంలో చదివితే ఎందుకు పనికిరారు, తెలుగు మీడియం ఏమిటి అనే చిన్న చూపు, ఇలాంటివన్నిటికీ ఇవన్నీ కూడా అపభ్రంశం. వీటిని ఎందుకనంటే నాకు తెలుసు, నేను కళ్ళారా చూసిన విషయం అది. అయితే ముఖ్యంగా నేను చూసిన నా అబ్జర్వేషన్ ఏమిటంటే తెలుగు భాషలో అంటే నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు కానీ లేకపోతే వేరే పదాలు ఉపయోగిస్తూ ఉండొచ్చు. ఎందుకనంటే మన ఉద్దేశం ఏమిటంటే మన మాతృభాష మనకు ముఖ్యం. అంత మాత్రం చేత పరాయి భాష, ఇంకొక భాషని మనం ఏవగించుకోవటము, విముఖత చూపించడము చేయరాదు. మనకు కావాల్సింది మన మాతృభాష. అప్పుడప్పుడు ఇదిగో ఈ కళ్ళు మనకి మాతృభాష, ఈ పైన ఉన్న అద్దాలు ఇది పరాయి భాష. ఎప్పుడైతే మనము ఇప్పుడు మనకి ఏదైనా చూడాల్సిన వాటిల్లో కేవలం ఇది సరిపోదో అటువంటి సమయంలో ఇది ఉపయోగించుకుంటాం. కానీ ఇది లేనిదే ఏది లేదు. దీని యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. ఇది ఉత్తగా ఈ పైన ఉన్న అద్దాలు ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ మనం అవసరానికి మనకు అప్పుడప్పుడు స్పష్టంగా చూడగలగటానికి ఈ అద్దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అలాగే మనకి మాతృభాష మాతృక, కన్ను వంటిది. ఇవి పైన కనిపించే మన చూపుని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఉంటే అద్దాలు లాంటివి ఏమిటంటే ఇతర భాషలు, ఆంగ్ల భాష అయినా దాన్ని అలాగే తీసుకోవచ్చు మనం. కాబట్టి ఈ తేడాన్ని ప్రతి వాళ్ళు గమనించాలి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నేను చేసిన ఇన్ని సంవత్సరాల్లో, నేను టీచ్ చేసిన ఇన్ని సంవత్సరాల కాలంలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పిల్లల్లో అందరూ కూడా ఈక్వల్గానే అందరూ పైకొచ్చారు వాళ్ళ కృషిని బట్టి. చాలా సందర్భాల్లో నాకు ఎలా కనిపించేదంటే వాళ్ళు ఎందుకని తెలుగు మీడియంలో వచ్చిన పిల్లలు కొంతమంది ఏం చేసేవాళ్ళు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో వచ్చి చదివి ఈ బీకామ్ ఇంగ్లీష్ మీడియంలో కొంతమంది చేరేవాళ్ళు.
కొంతమంది తెలుగు మీడియంలోనే కంటెంట్ చేసేవాళ్ళు, ఏది బీకామ్ కూడా. వీళ్ళలో మొట్టమొదటి కేటగిరీ తీసుకుందాం. ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో చదువుకుని వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకునేవాళ్ళు. వాళ్ళు మొట్టమొదట్లో కొంచెం కష్టపడేవాళ్ళు, కానీ వాళ్ళ తపనతో ఒక 2వ సంవత్సరానికి వచ్చేసరికి వాళ్ళు మిగతా వాళ్ళతో సమానం అయిపోయేవాళ్ళు, ఒకప్పుడు ఇంకా కూడా ముందుకెళ్లేవాళ్ళు. అయితే అది వాళ్ళ స్వయం కృషిని బట్టి. తెలుగు మీడియంలో ఉన్న పిల్లల్లో చాలా మంది తర్వాత మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, లేదు కొన్ని కంపెనీస్లో కూడా వాళ్ళు సీఈఓల లాగానో లేకపోతే ఇంకా మంచి మంచి పదవుల్లో వేరే కంపెనీల్లో కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అంతటితో బీకాంలో తెలుగు మీడియంతో తెలుగు మాధ్యమంలో చదివిన తర్వాత వాళ్ళకి అవగాహన బాగా ఎక్కువ అవుతుంది. మన మాతృభాషలో ఏదన్నా మనం కనుక తెలుసుకుంటే దాని అవగాహన చాలా ఉంటుంది. కావాలంటే మనం వేరే భాషని మన అవసరాన్ని బట్టి వేరే భాష నేర్చుకోవచ్చు. దానికి ఇంగ్లీష్లో నేర్చుకోదలుచుకుంటే అది వేరుగా నేర్చుకోవచ్చు. అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మాతృభాషలో విద్యాబోధన చేసి ఈ మిగతా ఇంగ్లీష్ భాషను వేరుగా అభ్యసించిన వాళ్ళు ఉన్నారు. తెలుగులో మేము బోధించినప్పుడు కానీ, ఇంగ్లీష్లో బోధించినప్పుడు కానీ ఒక విషయం ఏంటంటే కొన్ని పారిభాషిక పదాలు ఉంటాయి, టెక్నికల్ టర్మ్స్, దేనికి సబ్జెక్టుకి సంబంధించినవి. ఆ టెక్నికల్ సబ్జెక్ట్స్ ని టీచర్ మంచిగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఏమిటంటే వాళ్ళు దాని అర్థాన్ని చెప్పాలి. తెలుగు ఇంగ్లీషు మేము చెప్పేటప్పుడు తెలుగు ఇంగ్లీష్ రెండింటి అర్థాలు చెప్పేవాడు. ఇది తెలుగులో ఇలా అంటారు, దీన్ని ఇంగ్లీష్లో అలా అంటారు. కాబట్టి ఏమిటంటే కేవలం ఎక్కడికో మనం ఒక దీనికి వెళ్ళి, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆర్య అని సంబోధించి అక్కడ ఉన్నవాడిని ఈ ధూమశకట ఆగమన నిష్క్రమణ పట్టిక ఎతట ఉన్నదో తెలిపెదరా అని అన్నాం అనుకోండి, వాడికి అసలు వాడి తెల్లమొహం వేసి కాసేపు స్తంభించిపోతాడు. అంటే అది తప్పని కాదు, కానీ ఎక్కడ అవసరమో అక్కడ మనం ఇతర భాషల్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పాలి. అదేవిధంగా ఇతర భాష ఒకటే కదా, మన మాతృభాష యొక్క గొప్పతనం ఇది అని మాతృభాషలో నేర్చుకోవాల్సిందంతా కూడా మాతృభాషలో ప్రముఖమైందంతా కూడా నేర్చుకోవాలి. అంతేకాకుండా మన తెలుగు భాషలో, సాహిత్యంలో, సంస్కృతిలో, అదేవిధంగా కళలో వీటన్నిటికి సంబంధించిన విషయాన్ని కూడా వాళ్ళకి నేర్చుకుంటే వాళ్ళకి పరిపూర్ణత కలిగి ఒక మంచి పర్సనాలిటీ డెవలప్ అయ్యి స్వామి వివేకానంద అన్నట్లు రియల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి వచ్చి ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ముందు చాలా ముందుకెళ్లే అవకాశం ఉంది. జీవితంలో నిర్వహించేటప్పుడు కూడా వాళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. లేకపోతే నేను ఇందాక చెప్పినట్లు సర్కస్ లో కూతులకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా, సైకిల్ దొక్కడం ట్రైనింగ్ ఇచ్చినట్టుగా చేస్తే కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఆ సర్కస్ రోజున వాళ్ళ పొరపాటున ఆ సైకిల్ బదులు వేరే సైకిల్ ఇస్తారు ఆ కోతికి. అది ఎక్కి తొక్కటం వల్లటగానే డామని పడిపోతుంది. అంటే ఏమిటి, ఇది ఒక సైకిల్ మీద మాత్రమే తొక్కటం నేర్చుకుంది. దానికి అంతకు మించి మొత్తం సైకిల్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా తొక్కాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలనే దానికి తెలియదు. ఎందుకంటే దానికి ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది. ఇప్పుడు మన కార్పొరేట్ కాలేజీలో అలాగే ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్ళు అసలు తెలుగు భాషని పూర్తిగా విస్మరిస్తున్నారు. ముఖ్యమైన విలన్స్ వీళ్ళే. ప్రస్తుతము ముఖ్యమైన విలన్స్ ఎవరంటే ఈ తెలుగు భాషని అది పూర్తిగా స్కూల్స్ లో మొత్తం విస్మరించిన కాలేజెస్ అన్ని కూడా, స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా. ఇంకొక సెకండ్ కల్ప్రిట్స్ ఎవరంటే ఈ తల్లిదండ్రులు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అసలు తెలుగు ఇంట్లో కూడా మాట్లాడకుండా, అది కాకుండా సెకండ్ లాంగ్వేజ్ కూడా తెలుగు కాకుండా వేరే భాషలు ఇస్తూ, ఎందుకంటే తెలుగు ఎట్లాగో వస్తుందట, ఎట్లాగో వచ్చేదేమిటి అసలు ఇంట్లోనూ మాట్లాడకుండా తర్వాత స్కూల్లో లేకుండా ఇంకెట్లా వస్తుంది వాళ్ళకి. ఇలా చేసే వాళ్ళలో రెండవ విలన్స్ ఎవరంటే తెలుగు భాష పట్ల, తర్వాత వాళ్ళ పిల్లల పట్ల కూడా వాళ్లే విలన్స్ ఒక రకంగా. రేపు కష్టం కదా, వాళ్ళు భాష నేర్చుకోకపోతే ఎలా అవుతుంది. భాష ఒకవైపు అంతరించిపోయే అవకాశం ఉంది. తర్వాత భాష ద్వారా వచ్చే జ్ఞానం కూడా పిల్లలకి రాకుండా ఉండే అవకాశం అవుతుంది కదా. కాబట్టి తల్లిదండ్రులు కూడా తెలుగు భాషని వాళ్ళ మాధ్యమంగా నేర్పించండి. తెలుగు మాధ్యమంగా పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఉంది కొన్ని చోట్ల. నేర్చుకున్నందువల్ల మంచిదే. అప్పుడు వాళ్ళు వేరుగా ఆంగ్లం ఇంగ్లీష్ వేరుగా నేర్చుకోవచ్చు వాళ్ళు. లేదు అది కాకుండా కనీసం మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళైతే తప్పనిసరిగా మీరు ఏదో ఒక పద్ధతిలో ఆ వాతావరణంలో పిల్లల్ని ఎక్స్పోజ్ చేయండి. వాతావరణం కల్పించండి, లేదా వాతావరణంలో వాళ్ళని ఉంచండి. పాత సినిమాలు కానీ, లేదా ఇది సాహిత్యానికి భాషకి సంబంధించిన ఏవైనా ప్రక్రియల్లో వాళ్ళని ప్రవేశం కల్పించేటట్లు, అందులో వాళ్ళకి ఆసక్తి కలిగేటట్లు ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. తల్లిదండ్రులే కాదు, సమాజం కూడా. కేవలం మనము ఈ భాష అంతరించిపోతోంది అని ఊరికే అంటూ మనం చెప్పడం వల్ల ప్రయోజనం లేదు.
అది దానికి ఏ రకంగా అది పెద్ద ఎత్తున కూడా చేయనవసరం లేదు. పెద్ద కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సాహిత్యంలో అందరూ ఇది చేస్తూ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మీకు తెలుగు భాష నేర్పాలి, అది కూడా తప్పే. ఏం నేర్పుతున్నారు, ఏమి ఆసక్తి క్రియేట్ చేస్తున్నారు? సిస్టమేటిక్ గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వివిధ పద్ధతుల్లో ఒక కళలు కానీ లేదా సాహిత్యం కళలు, వాళ్ళ రోల్ ప్లేయింగ్ మెథడ్, వాళ్ళ చేత వాళ్ళు అభినయించే పద్ధతి ఏదైనా సరే ఆ పద్ధతిలో వాళ్ళని చేస్తూ చేయడం అనేది చాలా మంచిది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే దీనిలో మనము చాలా రకాలుగా తెలుగు భాష ఇతర భాషలతో పోలిస్తే తెలుసుగా దేశ భాషలందు తెలుగు లెస్స అంటూనే ఉండటము. ఎంతో మంది తెలుగు భాషని సుసంపన్నం చేసిన వారు ఎందరో నాటి నుంచి నేటి వరకు ఉన్నారు. ఎందరో మహానుభావులు, అట్టి మహానుభావులు అందరికీ వందనాలు. అయితే చివరిగా నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇక్కడ నేను సైతం అన్నది నేను ఏం చేశానని చెప్తున్నాను. ఒకటి నేను అంటే కేవలం ఇది నా స్వానుభవం చెప్పడం అని కాబట్టి చెప్తున్నాను. నేను చేసినవి ఏమిటంటే ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచి అది వాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్న వాళ్ళకి విద్యాబోధన చేస్తున్నా, లేదా అలా కాకుండా ఇంగ్లీష్ మీడియంలో ఉన్న తెలుగు మాతృభాష గల ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా వాళ్ళకి తెలుగు భాషలో తర్వాత తెలుగు కళల్లో వాళ్ళకి ఆసక్తి కలిగేలాంటి కార్యక్రమాన్ని ఒక కరికులంలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అలాంటి వాటిల్లో ఒక భాగంగా నేను చిన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా చేస్తూ వచ్చాను. సరే, ఇంట్లో పిల్లలు ఎలాగో ఇంట్లో వాతావరణంలో వాళ్ళు కూడా తెలుగు భాష విషయంలో వాళ్ళకి కూడా ఒక వాతావరణం వాళ్ళు కల్పించడం జరిగింది కాబట్టి వాళ్ళు పర్వాలేదు, వాళ్ళ దీని వరకు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అదేమిటంటే నాటకాలు, చిన్న చిన్న నాటికలు, ఇలాంటి వాటి ద్వారా కూడా పిల్లల్ని చాలా మంది కల్చరల్ యాక్టివిటీస్ లో ప్రస్తుతం ఏమవుతుందంటే కాలేజీలో డీజేనో ఏదో పెట్టి గట్టిగా అరుస్తూ అందరూ స్టేజ్ మీదకి ఎక్కి ఏదో పిచ్చి సినిమా పాటలు పెట్టి కలం తొక్కుతూ అలా చేస్తున్నారు. ఎప్పుడూ కూడా నేను ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు కానీ లెక్చరర్స్ గా ఉన్నప్పుడు కూడా ఇది ఉండేది కాదు. అలా అలౌ చేయలేదు. కేవలం పిల్లల చేత ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు వేయించడం, వాళ్ళలో అప్పుడే వాళ్ళ ఇది డెవలప్ అవుతుంది. వాళ్ళలో ఉన్న ఆ రకమైన తృష్ణ, ఒక భాష పట్ల ఒక అభిరుచి అప్పుడే ఇది చేయడానికి వీలవుతుంది. ఈ తర్వాత నేను చేసిన విషయం ఏంటంటే ఆ తర్వాత కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేయడం అనేది నా వృత్తి అయినప్పటికీ ప్రవృత్తిగా నేను కళారాధకుణ్ణి, అలాగే తెలుగు భాషాభిమాన్ని. అయితే ఈ క్రమంలో నేను కీర్తి కళానికేతన్ అనే సంస్థను స్థాపించి ఎన్నో రకాలైన కళా ప్రక్రియల్ని రూపొందించడం జరిగింది. అది రంగస్థలం మీద, అలాగే టీవీలోనూ, అదేవిధంగా ఆ తర్వాత లఘు చిత్రాల కింద రూపొందించాము. అయితే ఇక్కడ ఏమిటంటే ఒక నాటికలు, తర్వాత నృత్య నాటకాలు, పౌరాణికాలు, అదేవిధంగా సాంఘికాలు, ఇలా వివిధ ప్రక్రియల్లో నేను ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఒక రచయితగా, దర్శకుడిగా, నటుడిగా నేను ఆ ప్రవృత్తిలో నేను ఆనందాన్ని అనుభవించడం కూడా జరిగింది. సరే, మొదటి నుంచి కూడా కీర్తి కళానికేతన్ అనే సంస్థ, ఆ తర్వాత ఈ తెలుగు భాషకి సంబంధించిందంతా కూడా ఇచ్చేసే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ దీనికి సంబంధించింది. ఇవి దీంతో పాటు వాచిక కళా విద్యాలయ అని ఒకటి ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా మనకి భావము, భాష, వ్యక్తీకరణ, ఈ విషయాల గురించి ఇందులో ఎలా వ్యక్తీకరణ మనం చేస్తాం అది అందరికీ ఉపయోగపడుతుంది. ఒక యాక్టర్స్కి డైలాగ్ డెలివరీ పద్ధతిలో కానీ, లేదా ఒక స్టూడెంట్స్కి వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. వాళ్ళకు ఉన్న దాని గురించి వాళ్ళు చెప్పగలగాలి. అంతేకాదు ఆఫీసులో ఎగ్జిక్యూటివ్స్ కూడా వాళ్ళు ఎలా ఇంకొకళ్ళని విషయం చెప్తూ మోటివేట్ చేయడం మీదే ఆధారపడి ఉంటుంది. ఇదంతా కేవలం భాష మాత్రమే కాదు, ఎలా వ్యక్తీకరణ చేస్తున్నాము, మీ పర్సనాలిటీ కూడా దాంతో ఇదవుతుంది. ఇదంతా కూడా మీకు తెలుగు భాషలో ఉన్న సాహిత్యము వాటన్నిటి ద్వారా తెలుస్తుంది. దాన్ని పిల్లలకి అందుబాటులో పెట్టాలి. దాన్ని సాహిత్యము కేవలము ఈ అవధానాలు, శతావధానము ఇలాంటివన్నీ చేస్తూ అవి బతికించాలి. ఒకవైపు దాన్ని బతికించడం అంటే వాటిని అలా ఉంచాలి, వాటిని పరిరక్షించాలి. కానీ దాన్ని పిల్లల దాకా తీసుకువెళ్లాలంటే మాధ్యమాలు
చాలా ఉపయోగించాలి. ఈ మధ్యలో చాలా మంది అందరూ కూడా మేధావులు కానీ లేకపోతే తల్లిదండ్రులు లేదా దాని మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రకమైన దీనిలో అది ఒక యజ్ఞం లాంటి దానిలో పాలు పంచుకోవాలి అందరూ కూడా. కాబట్టి ఈ వాచిక కళా విద్యాలయ కూడా ద్వారా కూడా నేను చేస్తూ ఉండటం జరుగుతోంది. ఇది కొంతవరకు ఇది చాలా క్లుప్తంగా నేను ఈ రోజున, ఈ పవిత్రమైన రోజున తెలుగు భాష యొక్క నా ఆరాధనని నేను ఈ రకంగా మీ ముందు వ్యక్తపరచడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం కొంత మాత్రమే నేను వ్యక్తపరచడం జరిగింది. మరొకసారి నేను దీని గురించిన ఇంకా ఒక్కొక్క విషయాన్ని గురించి వివరణాత్మకంగా తర్వాత వీలుంటే తప్పనిసరిగా నేను మీకు తెలియజేస్తాను. నమస్తే. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు నిర్వహిస్తున్న నెల్లెలా వెన్నెల కార్యక్రమంలో కొన్ని చక్కని తెలుగు పాటలు పాడే సదవకాశం కల్పించినటువంటి వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్వాన్ గోపీకృష్ణారెడ్డి గారు రచించిన తెలుగు మాట అనే పాటని ఇప్పుడు విందాం. తెలుగు మాట పలికెదమా, వెలుగు బాట నడిచెదమా, తెలుగు తల్లి ఒడిలోన హాయిగా ఒదిగెదమా. తెలుగు మాట పలికెదమా, వెలుగు బాట నడిచెదమా, తెలుగు తల్లి ఒడిలోన హాయిగా ఒదిగెదమా. తెలుగు మాట పలికెదమా. తెలుగు మాట తీపియట, ప్రపంచాన మేటియట, అందమైన ఆశలట, అచ్చులతో అంతమట. తెలుగు మాట తీపియట, ప్రపంచాన మేటియట, అందమైన ఆశలట, అచ్చులతో అంతమట. అజంతా శిల్పమట, అనురాగపు వెల్లువట, అజంతా శిల్పమట, అనురాగపు వెల్లువట. అక్షరమై నిలిచెనట, విలువలెన్నో నేర్పునట. అక్షరమై నిలిచెనట, విలువలెన్నో నేర్పునట. తెలుగు మాట పలికెదమా, వెలుగు బాట నడిచెదమా, తెలుగు తల్లి ఒడిలోన హాయిగా ఒదిగెదమా. తెలుగు మాట పలికెదమా. తెలుగుదనపు ఘనతనట, కట్టుబొట్టు చాటెనట, తెలుగు పల్లె పిలుపులట, అనుబంధం పేచునట. తెలుగుదనపు ఘనతనట, కట్టుబొట్టు చాటెనట, తెలుగు పల్లె పిలుపులట, అనుబంధం పెంచునట. శతక పద్య నీతులట, అవధానం నాటయట, శతక పద్య నీతులట, అవధానం ఆటయట. తెలుగువాడి సొంతమట, తెలుగు తల్లి ఘనతయట, తెలుగువాడి సొంతమట, తెలుగు తల్లి ఘనతయట. తెలుగు మాట పలికెదమా, వెలుగు బాట నడిచెదమా, తెలుగు తల్లి ఒడిలోన హాయిగా ఒదిగెదమా. తెలుగు మాట పలికెదమా. తర్వాతి పాట జొన్నవితుల రామలింగేశ్వరరావు గారి రచన. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెళుకు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెళుకు. నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెళుకు. హిమగిరి జలనిధి సొబగుల మరిన తెలుగు వెలుగు తెలుగు,
ప్రణయతి ప్రాసల రసధ్వని శాఖల కవితలల్లె బులుగు హిమగిరి జలనిధి సొబగుల మరిన తెలుగు వెలుగు తెలుగు ప్రణయతి ప్రాసల రసధ్వని శాఖల కవితలల్లె బులుగు నవ నవ పదమున కవితారథమున సాగిపోవు నెలవు అలవోకగా అష్టావధానములు సేయు కవుల కొలువు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెళుకు అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధాలలో అమర గంగ పరుగు అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధాలలో అమర గంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలను లెసయై రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలను లెసయై దేవ భాషతో చెలిమి చేసి పలు దేశముల వాసికేకినది చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెళుకు అక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన భాష పాలకడలి భావం మధుమురళి మన భాష పాలకడలి భావం మధుమురళి అజంత పదమున అలంకృతం మన భాషామృత జనితం అజంత పదమున అలంకృతం మన భాషామృత జనితం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెళుకు. తర్వాత కందుకూరి రామభద్రరావు గారి రచన ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట. ఎంత చక్కనిదోయి తెలుగు తోట, ఎంత పరిమళమోయి తోట పూలు, ఎంత చక్కనిదోయి తెలుగు తోట. ఏ నందనము నుండి నారు తెచ్చిరో, ఏ స్వర్ణది జలము ఈ మడులకెత్తిరో, ఏ నందనము నుండి నారు తెచ్చిరో, ఏ స్వర్ణది జలము ఈ మడులకెత్తిరో. ఇంత వింతల జాతులి తోటలో పెరుగు, ఈ తోట ఏపులో ఇంత నవకము విరియ. ఇంత వింతల జాతులి తోటలో పెరుగు, ఈ తోట ఏపులో ఇంత నవకము విరియ. ఎంత చక్కనిదోయి తెలుగు తోట. ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరో, ఏ అచ్చరల మురువులి తీరు దిద్దిరో. ఏ అమృత హస్తాల ఏ సురలు తాకిరో, ఏ అచ్చరల మురువులి తీరు దిద్దిరో. ఈ పూల పాలలో ఇంత తీయాదనము, ఈ లతల పోకేళ
జవరాలి వలపువలే రవిబింబ దీప్తివలే హిమనగోన్నతి ఓలే ఋషివాకు మహిమవలే జవరాలి వలపువలే రవిబింబ దీప్తివలే హిమనగోన్నతి ఓలే ఋషివాకు మహిమవలే నాయడందను రేపు ఈ తెలుగు తోటలో పాడుకొన నిండోయి పలవింప నిండోయి నాయడందను రేపు ఈ తెలుగు తోటలో పాడుకొన నిండోయి పలవింప నిండోయి ఎంత చక్కనిదోయి తెలుగు తోట ఎంత పరిమళమోయి తోట పూలు ఎంత చక్కనిదోయి తెలుగు తోట. విద్వాన్ గోపీకృష్ణారెడ్డి గారి మరో రచన నా స్వీయ బాణిలో పాడుతున్న ఈ పాట పాడుమురా తెలుగోడ. పాడుమురా తెలుగోడ చాటుమురా తెలుగోడ తెలుగు తల్లి కీర్తిని తెలుగు భాష ఘనతను పాడుమురా తెలుగోడ చాటుమురా తెలుగోడ తెలుగు తల్లి కీర్తిని తెలుగు భాష ఘనతను పాడుమురా తెలుగోడ. లాలిత్యం ఉట్టిపడే తెలుగు భాష నాది అని మధురిమలు పలికించే మధుర భాష నాది అని లాలిత్యం ఉట్టిపడే తెలుగు భాష నాది అని మధురిమలు పలికించే మధుర భాష నాది అని తెలుగు తల్లి సోయగో దిగంతాల మెరిసెనని తెలుగు తల్లి సోయగో దిగంతాల మెరిసెనని పాడుమురా తెలుగోడ. తెలుగు పద గాంభీర్యం దానికదే సాటి అని తెలుగు కవిత సౌందర్యం జగతిలోన మేటి అని తెలుగు పద గాంభీర్యం దానికదే సాటి అని తెలుగు కవిత సౌందర్యం జగతిలోన మేటి అని నుడికారపు సొంపులలో వయ్యారపు నడకయని నుడికారపు సొంపులలో వయ్యారపు నడకయని పాడుమురా తెలుగోడ. పలుకుబడుల పదనిసలు ప్రపంచమే మెచ్చెనని అవధానపు ఆటలు తెలుగు తల్లి సొంతమని పలుకుబడుల పదనిసలు ప్రపంచమే మెచ్చెనని అవధానపు ఆటలు తెలుగు తల్లి సొంతమని ప్రబంధాది ప్రక్రియలు తెలుగు తల్లి సొబగులని ప్రబంధాది ప్రక్రియలు తెలుగు తల్లి సొబగులని పాడుమురా తెలుగోడ చాటుమురా తెలుగోడ తెలుగు తల్లి కీర్తిని తెలుగు భాష ఘనతను పాడుమురా తెలుగోడ. ఇదండి ఈనాటి మన నెల నెల వెన్నెల సంగీత సాహిత్య సాంస్కృతిక సాంఘిక కార్యక్రమం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మాతృభాష ఆరాధనకు మార్గాలు, మరి ఆ మార్గాలు ఏమిటో వాటిలో నడుస్తూ మాతృభాషని ఆరాధిద్దాం, మాతృభాషకి వందనాలను అర్పించుకుందాం. మన మాతృభాషను మనం చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అన్న మాటలు సదా స్మరించుకుంటూ మాతృభాషను అభిమానించుకుంటూ మన మాతృభాష వ్యవహారాన్ని భాషను కలకాలం నిలుపుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి సెలవు. తమ అమూల్యమైన సమయాన్ని మన కోసం వెచ్చించి అడిగిందే తడవుగా చక్కటి ప్రసంగాన్ని అందించిన శ్రీ భాగవతుల కుటుంబరావు గారికి సమితి తరపున మనందరి తరపున అనేక కృతజ్ఞతలు. చక్కటి కమ్మని పాటలతో చెవులకు శ్రవణ సొగసును సొబగును ఆనందాన్ని కలిగించిన శ్రీమతి వసుంధర గారికి అనేక ధన్యవాదాలు. ఇక
ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో వీక్షిస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ లైకులు చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక మా అమరజీవి సమితి అధ్యక్షుడు డాక్టర్ అజంతా కె శంకర్రావు గారికి, కార్యక్రమాన్ని సాంకేతికంగా రూపకల్పన చేసి మన ఛానల్కి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న మా బాబాయ్ గారు శ్రీ శిష్ల రామచంద్రరావు గారికి, వారి కుమారుడు శ్రీ ఉదయ్ గారికి అనేక ధన్యవాదాలు. కార్యక్రమాన్ని చక్కటి ఆహ్వాన పత్రికతో మనకి గుర్తు చేస్తూ మనందరికీ ప్రతి నెల ఇస్తున్న శ్రీ చాడ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇతరత్ర ఈ కార్యక్రమాలకి సహకరిస్తున్న మా అమరజీవి సమితి ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా అనేక ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే నెల మన నెల వెన్నెల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వస్తి.